మెడికల్ సిటీగా కర్నూలు నగరం మారిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ను టీజీ వెంకటేష్ ప్రారంభించారు. అన్ని రకాల వైద్య సేవలకు కర్నూలులో హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయని, అందులో భాగంగా బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కర్నూలులో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం బ్రెయిన్ అండ్ స్పైన్ హాస్పిటల్లో మంచి చికిత్స అందిస్తామని తెలిపారు. అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు స్టెరిలైజ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ రన్నింగ్ సార్ ఎన్నికరా కొంచెం ఎన్నికరా బ్రదర్ సార్ ఓకే సార్ 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 ఫోటో పడుతుందా వస్తుంది సార్ సార్ ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాలి అలా చూడండి సార్ 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 ఇలా చూడండి సార్ సార్ ఒక్క సార్ సార్ కర్నూలు సిటీ అనేది ఒక వర్డ్ యాడ్ చేయాలి. మెడికల్ సిటీ, కర్నూలు మెడికల్ సిటీ అని. అంత అభివృద్ధి జరిగిపోతూ ఉన్నది మెడికల్ లైన్లో కర్నూలులో. మామూలుగా మనకు చుట్టుపక్కల మన కర్నూలు ప్రాంతమే కాకుండా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా అనే కాకుండా మనకు రాయలసీమ ప్రాంతం వారు వస్తుంటారు, ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వస్తుంటారు, కర్ణాటక నుంచి వస్తుంటారు, రాయచూరు ఇక్కడ నుంచి. సో చుట్టుపక్కల అన్ని జిల్లాలు, వెదర్ కర్ణాటక అనుకోండి, ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, అన్ని జిల్లాల నుంచి ఇక్కడ పేషెంట్లు వస్తుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అందుకే కర్నూలు మెడికల్ సిటీ అని పిలిస్తే బాగుంటుందేమో. చాలా చక్కగా మెడికల్ సైడు ఒక టాప్ ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది ఇక్కడ ఈ ప్లేస్లో. ఇందులో భాగంగా బ్రెయిన్ అండ్ స్పైన్ ఒక హాస్పిటల్ని మన చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, హేమంత్ కుమార్ గారు, స్నేహ గారు, రాఘవేంద్ర గారు, మరి ప్రీతి గారు, వీళ్ళు డెడికేటెడ్గా ఒక హాస్పిటల్, ఒక అలావుద్దీన్ అద్భుత మాదిరిగా రాత్రే ఒక వండర్ఫుల్ హాస్పిటల్ ఇక్కడికి వెలిగింది. ఇక్కడ వాళ్ళకన్నా ఎక్కువ ప్రజలకు, ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఇమీడియట్ బెనిఫిట్ దొరికే విధంగా ప్రజల మధ్యన పరిపాలన అన్నట్లు ప్రజల మధ్యన సేవా కార్యక్రమం అనుకోవచ్చు. ఇది చాలా చక్కగా హాస్పిటల్ నిర్మించారు. హాస్పిటల్ నిర్మించడమే కాకుండా హాస్పిటల్ తోడుగా డాక్టర్స్ కూడా అన్ని రంగాల్లో, వీరి ఓనర్స్ ఉండే స్పెషాలిటీ కాకుండా మిగతా స్పెషాలిటీ వాళ్ళను ఇక్కడ పెట్టారు. సో తప్పకుండా ఇది 100% సక్సెస్ఫుల్ రేట్తో ముందుకు వెళ్తుంది. సో ఇందుకు గాను పెద్దలు వచ్చారు, చంద్రశేఖర్ గారు, మరి వెంకటేశ్వర్లు గారు వచ్చారు, మరి ఆదో నుంచి శ్రీకాంత్ వచ్చారు, మరి అందరికన్నా ముఖ్యం మనకు గోవింద్ రెడ్డి గారు వచ్చారు, సీతారాం గారు గురించి ఎక్కడైనా నేను చెప్తూనే ఉంటాను. 50 years బ్యాక్ మా సెక్యూరిటీ ఆఫీసర్కు బ్రెయిన్ ఆపరేషన్. కార్డియాలజిస్ట్, ప్రజెంట్లీ వైస్ ఛాన్సలర్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నాను. ఈ రోజున ముఖ్యంగా బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ప్రత్యేకంగా ఇది స్టార్ట్ చేయడము, ముఖ్యంగా పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు రావడము. సో సారు టీజీ వెంకటేష్ గారు 92లో గౌరీ గోపాల్, దట్ ఈజ్
హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడింది, మెయిన్గా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్ సో అదే కాకుండా తర్వాత నేను 97లో రావడం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో కరెక్ట్ ఐసీయూ అవన్నీ కూడా లేవు. జనరల్ హాస్పిటల్లో మనము 2001లో సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కే కృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నారు. సో ఒక ఐసీయూ కూడా జనరల్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము క్రిటికల్ కేర్ సెంటర్ ఒకటి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ కూడా 2005లో స్టార్ట్ చేశాము. ముఖ్యంగా ఈ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ మోడర్న్ సెంటర్ ముఖ్యంగా డాక్టర్ హేమంత్ కుమార్ ఈజ్ మై సన్-ఇన్-లా, రాఘవేంద్ర స్పైన్ సర్జన్. సో అంత టీమ్ ఆఫ్ రమణ, కేశవ్ అండ్ అదర్ టీమ్ మెంబర్స్కు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఫెసిలిటీ వల్ల మనకు రాయలసీమలో ప్రత్యేకంగా ఈ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ వల్ల ప్రజలు ఉపయోగించుకుంటారని అండ్ ఇట్ విల్ బి ఏ మోడల్ ఫర్ ది పీపుల్ ఆఫ్ రాయలసీమ. ఎందుకంటే హార్ట్ అటాక్స్ మాదిరి యాజ్ ఎ కార్డియాలజిస్ట్గా మేము చేసాము. ఈ గోల్డెన్ అవర్ ఫర్ స్ట్రోక్ అనేది మామూలుగా ఫస్ట్ టైం ఇది. ఇట్లాంటి సెంటర్స్లో మనం త్వరగా అంటే పేషెంట్కు సడన్గా కాలు చేయి పడిపోయే ఇది ఉంటే మామూలుగా సిటీ స్కాన్ చేసి థ్రాంబోలైటిక్ థెరపీ ఇస్తారు, టెన్నిక్ట్రిప్లేజ్ అనే ఇంజెక్షన్ వల్ల. దానివల్ల సేవ్ అవుతుంది మెనీ సెంటర్స్లో కూడా. ఎందుకంటే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ అటాక్స్ చాలా వరకు పెరుగుతున్నాయి. 17.6 మిలియన్ డెత్స్ వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి. 80% మన ఇండియా డెవలపింగ్ కంట్రీస్